చూడు, పాపకి నేను ఏ లోటు రాకుండా చూసుకుంటా. నన్ను నమ్మన్నా. మేమిద్దరమే కాదు మామయ్య. పాపకేదైనా అయితే మాత్రం మనం బ్రతకడం అనవసరం. పాప ప్రాణానికి నా ప్రాణం అడ్డన్నా. వెన్నెలకి ఏమీ కాదు. ఈ వెన్నెలే మన ఇళ్లలో వెలుగును తీసుకొస్తాది. సరే అన్నా, మరి మేము బయలుదేరతాం. ఇంకా ఆలస్యమైందనుకో ఆ ఇంద్రానికి అనుమానం వస్తాది. ఇప్పటికే నా వెనకాల ఓ మనిషిని పంపినాది. నేనాడు కళ్ళు గప్పి ఇటొచ్చినాను. జాగ్రత్తమ్మా. అట్నే అన్నా. సిరి, పదపోదాం. వస్తాం మామయ్య. సిరి, పాపనిలా ఇవ్వు. జాగ్రత్త సిరి. నా సగం ప్రాణం అక్కడ హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతుంది. మిగతా సగం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త. అన్నయ్య, పాప నీకు దూరంగా తీసుకెళ్ళడం నాకు బాధగానే ఉంది. తండ్రిగా నీకెంత బాధ ఉంటుందో నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. పాపని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానని మాటిస్తున్నానన్నయ్య. పొద్దున ఎక్కడికి వెళ్ళావు? పని నుండి బయటకెళ్ళాను. నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడం కంటే ముఖ్యమైన పని అది. నీ గురించి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నువ్వు వెయిట్ చేసేది నా గురించి కాదురా, మీ అమ్మని కలవడం కోసం. తెలుసు కదా,
ఇంకా ఎందుకు లేటు? పద బయలుదేరదాం. 10 minutes రా, ఫ్రెష్ అయ్యి వస్తాను. అబ్బా మళ్ళీ అదొకట. నేను మా అమ్మని చూడాలని ఎంత తొందరపడుతున్నానో, నువ్వు కావాలని అంత లేట్ చేస్తున్నావు. కన్న కొడుకు మీద నీకెందుకు అంత కసి? కసి కాదురా, ఇన్నేళ్ల తర్వాత నీ మొహంలో ఆనందం చూస్తున్నానన్న తృప్తి. ఏదో సాధించాలని నిన్ను తీసుకుని ఇంటికి దూరంగా వచ్చాను. ఏమీ చేయలేక తిరిగి తీసుకెళ్తున్నాను. ఓడిపోయాన్రా. నీ పంతం ముందు, మీ అమ్మ మొండితనం ముందు ఓడిపోయాన్రా. డైలాగ్ లాపి వెళ్ళి రెడీ అయ్యిరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. యాడికి పోయి ఉంటాది ఉమాదేవి? అదే అర్థం కావట్లేదమ్మా. మన మనిషిని కూడా ఎంట పంపిదాం, కానీ ఆణ్ణి మాయ చేసి యాడికో పోయిండాది. ఇంట్లోంచి పోయేటప్పుడు కూడా ఉత్తి చేతులతోనే పోయిండాది. కానీ దాని చేతిలో ఏదో బుట్ట చూశానని మనోడు చెప్పినాడు. ఉన్నట్టుండి దాని చేతులు బుట్ట యాడ్నుంచి వచ్చినట్టు? ఏదో జరుగుతుండాదే. మనకు తెలియకుండా ఆ ఉమాదేవి ఏదో మంతనాలు చేస్తా ఉండాది. నాకు అనుమానం అమ్మి, ఎప్పుడూ చంటిపిల్ల పక్కనే ఉండే ఉమాదేవి దాన్ని తనతో తీసుకుపోకుండా ఎట్టా పోయినది? సంటిదాన్ని ఒంటరిగా ఇడిసిపోయినాదంటే మనం ఏదైనా చేస్తామన్న భయం దానికి ఖచ్చితంగా ఉండాలే. మరి ఆ భయం పక్కన పెట్టి యాడకపోయుండాది? ఆ పెద్దిరెడ్డి ఇంటికి పోయుండాదా? పెద్దిరెడ్డికి ఈ పిల్లకి ఏదైనా సంబంధం ఉండాదా? మొన్న పెద్దిరెడ్డి మన ఇంటికొచ్చినప్పుడు బాగా కన్నా పిల్ల గురించే ఎక్కువ మాట్లాడినాడు. రంగే, అమ్మా, యాడికి పోతాండావు? ఇంట్లో ఉప్పు నిండుకున్నదమ్మా, తీసుకొద్దామని. సరిపో. అవును, ఆ సంటిపిల్లి ఇంట్లోనే ఉండదు కదా? ఉండదమ్మా, నిద్రపోతుండది. పో.
అమ్మగారు, ఇంద్రమ్మ గారికి అనుమానం వచ్చినట్టుంది. పాప గురించి అడుగుతుందమ్మా. అవునా? ఇదిగో ముందు పాపం తీసుకుపోయి యథాస్థానంలో పడుకోబెట్టేసి, సరేనా? తీసుకో. ఇదిగో వెనక పక్క నుంచే పో, తొందరగా వెళ్ళు. ఇంద్రాణి పైకి పోయినట్టుండాది. ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మా, అబ్బా ఈ ఫోన్ నాశనం గాను. ఇంద్రమ్మా, అమ్మా, ఇంద్రమ్మా, నడుం పట్టేసినాదే ఇంద్రమ్మా. ఈ దిక్కుమాలిన ఫోను ఆగుతుంది మోగుతుంది, ఆగుతుంది మోగుతుంది. తీయపోతే నడుం పట్టేసిందే బిడ్డ. అమ్మా, అబ్బా, అమ్మో ఏం పాడుపడ్డ నొప్పే అమ్మా. అబ్బా, సిరి నువ్వేడి నుంచి వచ్చినావే? మాట్లాడవేందే? నువ్వెట్టా వచ్చినావు? నడుచుకుంటూ. ఎటకారాలొద్దు. బస్లో. బస్సులోనా? ఎందుకు? ముందే చెప్తే కారు పంపెట్టోళ్ళం కదా. అనుకోకుండా వచ్చాను, అందుకే. అనుకోకుండా వచ్చిన దానివైతే మీ అమ్మనెట్ట కలిసినావు? బస్ ఎక్కిన తర్వాత అమ్మకి ఫోన్ చేశాను. అదేదో మాకే చేసి ఉండొచ్చు కదా, బస్ స్టాండ్కే కారు పంపెట్టోళ్ళం. నాకు కార్లో రావాలని లేదు, అందుకే బస్లో వచ్చాను. కారణం సరిపోలా. చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
రాగానే ఏంటి నీ ఇంట్రోగేషన్? నీకు వేరేం పనిలేదా? అవును, పాప గొంతు మీద కాలేసి తొక్కేస్తానన్నావంట. అదే విషయం. ఓ పరుగు పరుగును పోతా ఉంటే యాడకపోతున్నావో అనుకున్నా. కూతురికి జరిగిందంతా నూరిపోసి మా మీద ఉసిగొల్పడానికి తీసుకొచ్చినావన్నమాట. అమ్మే చూసినావా, ఏదో జరుగుతా ఉండాది అనుకున్నా. ఇది సంగతి. ఆహా, నీ కూతురు రాగానే ఇంట్రోగేషన్ చెయ్యొచ్చు, కానీ మా అమ్మ తన కూతురికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదా? సరే, నీ కూతురు మా అమ్మ అంటే ఏదో విడదీసి మాట్లాడుతున్నట్టుండాది. తప్పు. ఇప్పుడు ఎవరు కలుసున్నారని విడదీసి మాట్లాడడానికి? సిరి, చూసినావన్నా, చెప్పకుండా ఎందుకు వచ్చినావని ఒక్క మాట అడిగినా అంతే. నీ కూతురు పెండ్లా నా మీద ఇరుసుకు పడిపోతుండారు. అరే, మన పిల్లకి ఏదన్నా అవుతుందన్న కంగారులో అడిగినా తప్ప? అయినా ఒంటరిగా రావడం ఎంత ప్రమాదం నీ పెండ్లామైనా చెప్పుండాలి కదా. నీ ఓవర్ యాక్షన్ ఆపయ్యత్తా. నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు. పాపని చంపేస్తానన్నావంట. మనిషి వన్న సంగతే మర్చిపోయావా? సిరి, పెద్ద చిన్న తేడా లేకుండా ఏందా మాటలో? పెద్ద చిన్న అన్న తేడా చూపించాలంటే ఎదుటి వాళ్ళ పెద్దరికం నిలబెట్టుకోవాలి కదా. రాగానే ఏంది ఈ గొడవ? గొడవ చేయాలని చూస్తుంది మీరు. ఇంటికి రాగానే ప్రేమగా పలకరించాల్సిన వాళ్ళు అనుమానంతో అడ్డుపడ్డారు, అవమానించి మాట్లాడుతున్నారు. సిరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెళ్ళు. లేదు నాన్న, అత్త నుంచి నాకు సమాధానం రావాలి, లేదంటే నేను ఊరుకోను. ఎందుకు పాపని టార్గెట్ చేశారు? ఆ పసిదాన్ని ఎందుకు పావులా వాడుకోవాలనుకుంటున్నారు? చూడు సిరి, అది మా పగకు సంబంధించిన విషయం. దానికి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఉంది ఉంది ఉంది, సమాధానం చెప్పే తీరాలి. మొన్నటికి మొన్న నిన్ను రెచ్చగొట్టి నా మీద అనుమానం కలిగేలా చేసి నువ్వు కత్తి పట్టుకుని హైదరాబాద్కి వచ్చేలా చేసింది. ఇప్పుడు పెద్దిరెడ్డి మామయ్య పొలం కోసం పాపని చంపుతానని బెదిరించింది. రేపు నిజంగానే చంపేస్తుంది. అదే గనుక జరిగితే ఆ పాప తాలూకా మనుషులకి నేనేం సమాధానం చెప్పాలి నాన్నా? నా ప్రాణం కాపాడిన తల్లి నీ పాప శవాన్ని నీకు బహుమానంగా ఇచ్చాను అని చెప్పనా? లేకపోతే ఇలా నీ రుణం తీర్చుకున్నానని చెప్పనా? మాట్లాడి వింటున్నానా? ఏం చెప్పాలి?